యునైటెడ్ స్టేట్స్‌లోని ఒక టౌన్ మొత్తం 60 సంవత్సరాల నుంచి మండుతూనే ఉంది. మరియు సుమారుగా ఇంకో 250 సంవత్సరాల పాటు ఈ నగరం ఇలా మండుతూనే ఉంటుంది. ఈ టౌన్ పేరు సెంట్రేలియా. ఇది పెన్సిల్వేనియాలో బొగ్గు గనుల మధ్యున్న ఒక చిన్న టౌన్. ఈ టౌన్ చుట్టూ కోల్ మైన్సే ఉంటాయి. అసలు ఈ నగరం ఇంతలా మండుతూ ఉండడానికి గల కారణం ఏంటంటే, పూర్వం నుంచి మే నెలలో చివరి సోమవారంను అమెరికాలో మెమోరియల్ డేగా జరుపుకుంటారు. ఈ రోజున ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులు, చెత్త అంతా తీసుకొచ్చి ఒక చోట అందరూ కలిసి దాన్ని కాల్చేవారు. కానీ 1962 సంవత్సరంలో ఇలా చెత్తను కాల్చిన మంటలు దగ్గరలో ఉన్న బొగ్గు గనుల్లోకి వ్యాపించాయి. వీటిని ఆర్పేందుకు ప్రయత్నించినా సరే పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఈ మంటలు అలా వ్యాపించి భూమిలో ఉన్న బొగ్గు గనులన్నీ అంటుకున్నాయి. ఈ మంటలు సుమారుగా 300 అడుగుల లోతుకి మరియు 4000 ఎకరాల వరకు వ్యాపించాయి. ఈ మంటల వల్ల భూమిలో నుంచి విషపూరితమైన వాయువులు బయటకు వచ్చేవి. అలాగే ఇల్లు భూమిలోకి కూరుకుపోవడం మొదలయ్యాయి. 1984 సంవత్సరంలో గవర్నమెంట్ 350 కోట్లు ఖర్చు పెట్టి అక్కడున్న